ప్రైజ్ యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు మీకోసం, నా కోసం ఈ భూమి మీద జన్మించారు. మీకోసం, నా కోసం, మనం చేసిన పాపముల్ని క్షమించబడటానికి ఆయన ఈ భూలోకంలో జన్మించారు. ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు పరలోక రాజ్య వారసులు కావడానికి. కనుక ఇదే రక్షణ దినము, ఇదే క్రీస్తు దినము. మనము ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మనమందరమును క్రియారూపంగా బ్రతుకుతూ దేవుని పరలోక రాజ్య వారసులు బిడ్డగా ఉండడానికి ప్రయత్నిద్దాం. హ్యాపీ క్రిస్మస్.